ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి కేవలం 100 మీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్కి ఇన్సైడ్ ఉన్న ప్లాట్లో గ్రోత్ కారిడార్లో మనకి ఒక 400 గజాల ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఒక 405 గజాల ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ కలిగిన ఒక మంచి కార్నర్ ప్లాటు, రెండు సైడ్లో 30 ఫీట్ల రోడ్డుతో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు, ఇది గమనించండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది, చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీ నుంచి కోరనేది వీడియోకి ఒక లైక్ అండ్ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ప్లాట్ కంటే ముందు ఈ లొకేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది మనకి అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ నుంచి కేవలం 100 మీటర్లు వస్తుంది. సర్వీస్ రోడ్కి అంటే ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్లో ఉంటుందన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ దాటి అవసరం లేదు, ఇన్సైడ్లో ఉంటుంది. అందులోటి గ్రోత్ కారిడార్లో ఉంటుంది ఈ ప్లాట్ అనేది. ఏదైతే ఈ రోడ్ ఉందో, ఈ 30 ఫీట్ల రోడ్డు, ఇది డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి అప్రోచ్ అవుతుంది. ఆ రోడ్ అదే అనమాట. కేవలం కూతవేద కనిపించేది అదేమంట, సర్వీస్ రోడ్ అదే అన్నమాట. సో ప్లాట్ విషయాన్ని కనుక చూసుకుంటే, ఈ ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. మనం ఇది చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్లో చూసుకుంటే మనకి ఫేసింగ్ వచ్చేసి 45 ఉంటుంది. సౌత్కి వచ్చేలోపు 90 ఉంటుంది. 45 × 90 ఉంటుంది. 405 గజాల బిట్టు. అంటే మనం క్యాలిక్యులేషన్లో కొంచెం తక్కువతుంది, కాకపోతే ఎందుకంటే ఈశాన్య మూల అనేది పెరుగుతుంది ఈ ప్లాట్కి. మనం క్యాలిక్యులేషన్లో చేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది, కాకపోతే కొంచెం బిట్ అనేది క్రాస్ ఉంటుంది. సో ఈశాన్య మూల పెరుగుతుంది కాబట్టి నెంబర్ 1 ప్లాటు. చాలామంది ఈశాన్య మూల ప్లాట్ ఏరుకోరి కొంతమంది తీసుకుంటారు, వాళ్ళ కోసం అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్లాట్కి రెండు సైడ్ల 30 ఫీట్ల రోడ్డు, 2 సైడ్ల 30 ఫీట్ల రోడ్డుతో ఉంటుంది మనకి. దట్టు ఈ ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ అనేది ఫుల్ పేమెంట్ చేశారు. మీకు మనకి టోకన్ అమౌంట్ కట్టడాలు అలాంటిది ఏం లేదు, ఫుల్ పేమెంట్ చేసిన ప్లాట్ అన్నమాట మనకి. అండ్ అదేవిధంగా ఒకవేళ ఇది 405 గజాలు అవుతుందిగా టోటల్గా, ఇది పెద్దగా అవుతుంది, నేను తీసుకోలేము, దీంట్లో సగం చేయాలంటే అప్పుడు దీన్ని డివైడ్ చేసి కూడా సేల్ చేయడానికి కస్టమర్ రెడీగా ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది సౌత్కి వచ్చేలోపు 90 ఉంటుంది, ఈస్ట్కి వచ్చేలోపు 45 అవుతుంది కదా. అప్పుడు ఒక పార్ట్గా డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఈస్ట్కి 45 అవుతుంది, సౌత్కి వచ్చేలోపు మనకి 45 వస్తుంది. 45 × 45 అవుతుంది, స్క్వేర్గా వస్తుంది. అప్పుడు ఇంకో పార్ట్ వచ్చేలోపు ఆల్మోస్ట్ అది కూడా అది. సో ఇట్లా కావాలంటే కూడా అప్పుడు 405 గజాలని డివైడ్ చేసి 202 గజాలు చిల్లర వస్తుంది. అలా ఇవ్వడానికి కూడా కస్టమర్ రెడీగా ఉన్నారు. లేదు ఇంకా చిన్న బిట్లు కావాలంటే కూడా మనం దీన్ని ప్లాట్ని 3 ప్లాట్స్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ఫేసింగ్ ఏంటంటే 90 ఉంది. 90 ఉండడం వల్ల ఏంటంటే 90 గజాలు అంటే 30 ఫేసింగ్ 30 × 45, 30 × 45, 30 × 45 అట్లా 3 పార్ట్లు కూడా డివైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ చిన్న ప్లాట్ తీసుకోవాలన్న వాళ్ళు కూడా మంచి ప్రాపర్టీ అన్నమాట. లేదు ఒక 3-4, చాలామంది అంటారు మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒక 3 మెంబర్స్ కలిసి ఒక ప్లాట్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అన్న వాళ్ళు కూడా మంచిగా బ్రహ్మాండంగా తీసుకొని 3 పార్ట్లు కూడా డివైడ్ చేసుకునే అవకాశం ఉంది. లేదు 2 పార్ట్లు కూడా డివైడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక లొకేషన్ కనుక చూసుకుంటే చెప్పాను కదా, మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 100 మీటర్లో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ సర్వీస్ రోడ్కి మనకి డైరెక్ట్ అప్రోచ్ రోడ్ ఉందన్నమాట. 30 ఫీట్ల రోడ్తో మనకి ఇక్కడ నుంచి మనకి నాగార్జున సాగర్ హైవేలో ఉన్న మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్కి కేవలం లెస్ దెన్ 1.5 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఏదైతే ఈ విలేజ్ కనిపిస్తుందో ఇదంతా కూడా బ్రాహ్మణపల్లి విలేజ్ అన్నమాట. ఇది బ్రాహ్మణపల్లి విలేజ్. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఆదిబట్ల టీసీఎస్ క్యాంపస్ చేరుకోవాలనుకుంటే లెస్ దెన్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మనం సిటీకి వెళ్ళాలన్నా కానీ, ఎల్బీ నగర్ మెట్రోకి చేరుకోవాలన్నా కానీ లెస్ దెన్ మనకి ఒక
8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ వస్తుందన్నమాట మనకి. సో అలా ఒకవేళ ఇక్కడ మీరు రెసిడెన్షియల్గా కావాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి అయితే నెంబర్ 1 ప్లాట్. లాంగ్ టైంలో ఒక 5 ఇయర్స్ తర్వాత రెసిడెన్షియల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఆల్రెడీ తుర్కెంజాల్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మణపల్లిలో మనకి శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనం ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే గజం వచ్చేసి 29,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి. కూర్చుంటే మీ మోడ్ ఆఫ్ పేమెంట్తో సెట్టింగ్లో తగ్గుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈ పేమెంట్ కూడా డైరెక్ట్ ఓనర్ సెట్టింగ్ అండి, మధ్యలో ఎవరు ఉండరు, మీడియేట్స్ అలాంటిది ఎక్కడ ఎవరికి కమిషన్ ఇవ్వబడదు. ఇది గమనించండి. డైరెక్ట్ ఓనర్ సెట్టింగే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి కూడా మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.